నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తిరుపతి దుర్ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు 48 గంటలు అవుతున్నది. ప్రభుత్వం వైపు నుంచి టీటీడీ పాలక మండలి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. రాబోయే 6-7 రోజుల పాటు ఏ రకంగా నిర్వహించాలన్న దాని మీద, అలాగే జరిగిన సంఘటనకి బాధ్యులు ఎవరన్న దాని మీద ఇప్పటికీ 2 అధికారులని సస్పెండ్ చేశారు, మరికొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. అయితే ఏ రకంగా రాబోయే రోజుల్లో దీన్ని నిర్వహించగలుగుతారు? ఇప్పటికైనా వచ్చే క్రౌడ్కి తగ్గట్టుగా టోకెన్ల ఏర్పాటు కానీ, లేదు వాళ్ళకి వస్తువులు కల్పించడం కానీ, మంచినీరు లేకపోతే ఇతర సౌకర్యాలు కల్పించే ప్రయత్నాలు ఏం చేస్తున్నది ఒకటైతే, ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినపడుతున్నాయి. అటు టీటీడీ చైర్మన్కి ఈఓకి మధ్య మొట్టమొదటి నుంచి పోసగటం లేదు, ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ లేదన్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎదురుగానే ఇద్దరు వాదులాట కనపడింది. అలాగే అటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా వీళ్ళందరూ భక్తులకి క్షమాపణ చెప్పాలి, ఒక్కొక్కరిని వెళ్ళి ప్రత్యేకంగా కలిసి మరి చైర్మన్ దగ్గర నుంచి జేఈఓ దాకా అందరూ వెళ్ళి కలవాలని చెప్తున్నారు. ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబు గారి భద్రత కోసం మొత్తం పోలీసులంతా 3 రోజుల పాటు కుప్పంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోయారన్నది ప్రతిపక్ష వాదనగా ఉంది. అన్ని అంశాల మీద వాళ్ళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అనేక ఈవెంట్స్, ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బాధ్యత నిర్వహించినట్టు అధికారి మనతో ఉన్నారు. అలాగే విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, గాదే వెంకటేశ్వర్లు గారు జనసేన నాయకులు, నారాయణమూర్తి గారు వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా చూసుంటారు ఈవెంట్స్. ఇందాక మనం మాట్లాడుకుంటాం, చిన్న చిన్న ఈవెంట్స్ అంటే స్థానికంగా ఉండే అధికారులు ఎవరో చూస్తారు, కానీ ఒక పెద్ద మనకి ఇక్కడ జరిగే గణేష్ నిమజ్జనము లేకపోతే సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలో ఇలాంటి ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనుకున్నప్పుడు ఆ అత్యున్నత స్థాయి అధికారులు ఆ నిర్ణయాలు తీసుకోవడంలో భాగం అవుతారు. నిన్న ఇక్కడ జరిగింది ఏంటంటే, రొటీన్గా టీటీడీకి తిరుమలకు వచ్చే భక్తులు ఒక సంఖ్య, దాని మేనేజ్మెంట్ అంతా అది 360 రోజులు నడుస్తూనే ఉంటుంది మనకు తెలుసు. అడిషనల్గా ఈ వైకుంఠ ఏకాదశి, అందులో ఈ మధ్య కాలంలో దానికి విపరీతంగా పాపులారిటీ, ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనికి పబ్లిసిటీ ఇచ్చారు. 9 రోజుల పాటు ఉంది, రోజుకి 40,000 మందికి దర్శనం ఇస్తున్నాం కాబట్టి బాగా వచ్చి దర్శనం చేసుకోండి. ఒక 9 డిఫరెంట్ లొకేషన్స్లో కౌంటర్స్ పెట్టారు, ఒక్కొక్క చోట 10 కౌంటర్స్ పెట్టారు. 4 చోట్ల నిన్న తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు పోయింది 2 చోట్ల, కానీ తొక్కిసలాట 4 చోట్ల జరిగింది. అంటే అసలు దీనికి సంబంధించి ఎంతమంది వస్తారు, కింద ఎలాంటి ఏర్పాట్లు కావాలి, దానికి బ్యారికేడ్లు కట్టాలా, క్యూ లైన్లు కట్టాలా, లేదా వాళ్ళకి వస్తువులు ఏం కల్పించాలి, ఎంతమంది వచ్చిన దాన్ని బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ స్పష్టత ఉన్నదా? సరే, ఒక డిఎస్పీని, ఇంకొక గోశాల డైరెక్టర్ని ఒక ఆయన సస్పెండ్ చేశారు, ఎస్పీని ఇంకొకరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. ఏంటి అసలు ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ముందుగా సన్నాహకంగా ఏం చేస్తారు? అయిపోయాక పోస్ట్ మార్టం కంటే సన్నాహకం ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు జరగవు, ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఒక, ఇప్పుడు ఉదాహరణకి వైకుంఠ ఏకాదశి, దానికి సంబంధించినటువంటి 10 రోజుల పాటు జరిగేటువంటి దర్శనము, ఉత్తర ద్వారము, ఇవన్నీ ఉంటాయి. సో అట్లాగే బ్రహ్మోత్సవాలు చేస్తారు తిరుపతిలో, అలాగే మిగతా రోజు జనవరి 1 ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఎనీ యాక్టివిటీకి ఎస్టిమేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది వస్తారు, ఎంతమంది రావచ్చు, అప్రాక్సిమేట్లీ దేర్ మే బి +10% బట్ స్టిల్ ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, సేఫ్ సైడ్ కొంచెం ఎక్కువ మంది వస్తారని కూడా చేయొచ్చు, ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ బాగానే చేశారు, 10 చోట్ల పెట్టారు, ఒక చోట కౌంటర్లు పెట్టారు. కానీ తప్పు జరిగింది ఏంటంటే, వాళ్ళు ఉదయం 5 గంటలకు టికెట్లు ఇస్తామంటే సాయంత్రమే వచ్చి అక్కడ ఇంతమంది గుమిగూడతారు, ముందు రోజే వచ్చినారు అనేది ఒకటి జాగ్రత్త పడలేదు. ఎందుకు జాగ్రత్త పడలేదు అంటానంటే, వాళ్ళని ఒక పార్కులో పెట్టేశారు. ఈ పర్టికులర్ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది, మిగతా చోట మనకి ఏమైందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రము ఆ పార్కులో పెట్టారు. ఆ పార్క్ కూడా కొంచెం దూరంగా, ఊరికి దూరంగా ఉందట. అదేదో ఆటో వాళ్ళు, బస్సు వాళ్ళు తీసుకుపోయి అక్కడ దింపేశారు అని చెప్తున్నారు. రెండవది, అక్కడ లోపల ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు. కూర్చుండే బెంచ్లు కానీ, లేకపోతే షెల్టర్ పైన, చలికాలం కాబట్టి ఏదైనా షెల్టర్ కానీ ఏమి లేవు, చెట్ల మధ్యలో ఉన్నారు. దానికి తోడు అక్కడ తడి ఉందంట, కింద బురద ఉంది. సో ఎక్కడ కూర్చుండే అవకాశం కూడా లేదు. ఇవన్నీ ఏమవుతాయంటే, రాత్రి అంతా మేలుకొని ఉండాలా, బురద, దోమలు ఉన్నాయేమో, తర్వాత చలి, ఇవన్నీ కాంపౌండ్ అయ్యి వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు. వచ్చిన భక్తులు ఇందులో ఇక్కడ ఎంతసేపు ఉండాలి, ఏమవుతుంది, ఎప్పుడు ఇస్తారు టికెట్, ఎప్పుడు ఇస్తారు,
అలాంటిది బిల్డప్ అవుతుంది. ఓకే ఓకే. ఆ టెన్షన్ అది ఆ రెస్ట్లెస్నెస్ బిల్డప్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏం జరిగింది, ఏదో ఒక ఆమెకి ఏదో శ్వాస అదే ఊపిరి తీసుకునే దానికి ప్రాబ్లం అవుతే మంచి ఉద్దేశంతో వాళ్ళు గేట్ తెరిచారు. ఓకే. కానీ ఆ తెరిచినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని కొంచెం గెస్ చేయాలి. నేచురల్ తీసి తలుపు దిగానే పంపిస్తున్నారు అనుకున్నారు వాళ్ళు ఎవరి కోసమో చేస్తున్నామని అనుకోకుండా టికెట్లు ఓపెన్ అయినాయి, తెల్లవారైపోయింది కదా తీశారేమో అనుకోండి నేను ముందు అని తోసుకున్నారు. ఒక్కసారి అందులో అది అర్లీ మార్నింగ్ జరిగినట్టు. అర్లీ మార్నింగ్ అప్పుడు ఇంకా చీకటే ఉంటుంది. జరిగింది ఈవినింగ్ 8:30 సార్. ఈవెంట్ ఈ ప్రమాదం జరిగింది సాయంత్రం. సో ఎప్పుడైనా సరే చీకట్లోనే జరిగింది. అక్కడ కావాల్సినంత లైట్ అరేంజ్మెంట్ వెలుతురు లాంటివి ఏమి ఉండట్లేదు. ఒక్కసారి అది వాళ్ళకి ఆ రెస్ట్లెస్ గా ఉన్న క్రౌడ్ అట్లా ముందుకు వచ్చేటప్పటికి న్యాచురల్ గా ఇలాంటివి జరుగుతాయి. ఓకే. సో ఒకటేమో ఎస్టిమేషన్ ఉండాలి. ఓకే. రెండోది అక్కడ ఉండే అసెంబ్లీ అయిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఓకే, వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు చేద్దామా. మనకు కొన్ని సమయాలలో అనుకోకుండా జరుగుతారు, ఎక్కువ మంది వచ్చేస్తారు. అది మనం అక్కడ ఉన్నప్పుడు ఆ ఉన్న వాళ్ళ అధికారులు అంటే అక్కడే సార్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని అడుగుతుంది. సపోజ్ ఒక్కొక్కప్పుడు 90 కౌంటర్లు పెట్టారు, వాళ్ళ అంచనా కొంత యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయితే కదా, ఇప్పుడు ఒకే చోటకి అందరూ వస్తే ఉపయోగం ఉండదు కదా, రష్ ఎక్కువైపోద్ది. అట్లాంటప్పుడు అక్కడ ఉండే స్థానికంగా అధికారులకి ఇదిగో ఇంతకన్నా క్రౌడ్ జరిగితే యాడ్ అయితే మీరు డైవర్ట్ చేయండి, లేదు క్యూ ఇప్పుడు పొద్దున ఓపెన్ చేయాలి క్యూ, కానీ రష్ ఎక్కువ ఉంది విపరీతంగా తొక్కిసలాడుకుంది అనుకున్నప్పుడు క్యూలోకి పంపిస్తే కొంత ముందుకు వెళ్ళిపోయి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లెవెల్లో ఉంటారు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇస్తారా అధికారులు, లేదంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఆలోచన చేయాలి. మీరు అధికారులు అక్కడ ఉన్నారంటే వాళ్ళ బాధ్యతలు ఏంటి, అక్కడ కౌంటర్లో టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన భక్తులు వస్తారు, వాళ్ళని ఆర్డర్లీగా టోకన్ దగ్గర పంపించాలి, వాళ్ళకి టోకన్లు చేరేటట్టుగా చేయాలి, పంపించాలి. ఇది రాత్రి 8 గంటలకు మనం 8:30 అండి కౌంట్ యాక్చువల్గా టోకన్లు ఇచ్చేది మరుసటి రోజు మార్నింగ్. వాళ్ళు 8 గంటలుగా ఇంత రెస్ట్లెస్ అయిపోయి తోసుకుపోయే లెవెల్కి పోయారంటే అక్కడ అరేంజ్మెంట్లు ఏమీ లేవు. రెండోది అక్కడ ఉన్న అధికారులు వాళ్ళని ఎస్టిమేట్ చేయలేకపోయారు. రెస్ట్లెస్ అయిపోతున్నారు, లోపల నీళ్లు లేవు, కూర్చుండే పరిస్థితి లేదు అనేది అక్కడ ఉండే వాళ్ళు స్టడీ చేసి ఉండాల్సి. వాళ్ళు ఎవరైనా సరే పెద్ద అధికారి చిన్న అధికారి తర్వాత విషయం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మూడోది ఏం జరిగిందంటే 10 కౌంటర్లు మీరు చెప్పినట్లు అనేక చోట్ల పెట్టినా ఎక్కువ మంది ఇక్కడ చేరారు, అక్కడ పార్కులో కూర్చోబెట్టేశారు. సో వాళ్ళని డైవర్ట్ చేయాలి, ఇక్కడ ఇంతమంది వస్తే ఇక్కడ మనం హ్యాండిల్ చేయలేము, రెండో చోటుకి వెళ్ళమని చెప్పాలి, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి చేసి ఉండొచ్చు. నంబర్ ఇంతమంది వస్తున్నారు, మిగతా చాలా ఉన్నాయి, అక్కడ కూడా తీసుకుపోండి, అక్కడికి కూడా పోండి, అక్కడ క్యూ ఉండదు, ఇంతమంది ఉండరు అని చెప్పి ఏర్పాటు ఏదైనా చేసి ఉండాలి. లేదు పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా ఏమి ఉన్నట్లేదు, అంటే అందరితో కమ్యూనికేట్ చేయాలంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి, అది లేదు. లేకపోతే లోపల వాళ్ళు ఉన్న వాళ్ళకి తెల్లవారు ఉంటారు కాబట్టి అక్కడ ఏదైనా వాళ్ళకి తిండో లేకపోతే కాఫీనో లేకపోతే నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు కూడా ఉండట్లేదు. సో ఇవన్నీ ఏమైంది, కాంపౌండ్ అయినాయి అన్నమాట. ఒకటిదాని తాటవతో నంబర్ ఎక్కువైపోయింది, రాంగ్ ప్లేస్ లో ఉన్నారు లోపల, వాళ్ళు కూర్చుండే అవకాశం లేదు. ఆ గుంపులో ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, అది కూడా అప్పటికే ప్రయాణం చేసి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ చనిపోయిన వాళ్ళు 4 విశాఖపట్నం, అంటే విశాఖపట్నం నుంచి ట్రైన్ బస్సు పట్టుకొని వచ్చి ఉంటారు తిరుపతికి, అప్పటికి అలసిపోయి ఉంటారు. చూడండి ఒక్కతారా, ఇప్పుడు చూడండి మీరు అన్నట్లు టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ మంది తిరుమలకు పోతారు, చాలా ఎంతమంది అన్నా రానివ్వండి, మనం చూస్తుంటాం కదా, చక్కగా క్యూలో పంపిస్తారు. తర్వాత లోపలికి పోయిన తర్వాత ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి ఆ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి చెప్తూ ఉంటారు, మీరు మీ టైం ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలు వెయిటింగ్, ఎంత కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఆల్వేస్ క్రౌడ్ మేనేజ్మెంట్ పైన చేస్తున్నారు, ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, ఒకసారి మనతో నారాయణమూర్తి గారు వైసీపీ నాయకులు, అలాగే గాది వెంకటేశ్వర గారు జనసేన పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి నమస్కారం సార్. ముందుగా నారాయణమూర్తి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. సరే, ఆయన చాలా ఎలిగేషన్స్, ఇది మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి జేఈఓ దాకా కలెక్టర్లు, ఎస్పీలు, ఈఓలు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. 2-3 సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఆయన. ఒకటి, ఉన్నత స్థాయి అధికారులు ఎవరు, ఆ పోలీస్ శాఖ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటన 3 రోజుల కారణంగా కుప్పం దగ్గర ఉన్నారన్నది.
అట్లాగే బాధితులకి అక్కడ ఒక ప్రాంతంలో క్రౌడ్ ఎక్కువైనప్పుడు వాళ్ళని ఇతర చోట్లకి మళ్లించడంలో కానీ లేదా అక్కడ ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా పెద్ద స్థాయి అధికారులు లేరు. మొత్తం ఒక ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఒకటి కనపడుతుంది. వాళ్ళే ఒకవైపు ప్రత్యక్షంగా అటు చైర్మన్ గారికి ఈవో గారికి పట్టలేదన్నది నేను ముఖ్యమంత్రి గారి కానీ ఇష్యూ అయింది. సో ఈ బ్యాక్డ్రాప్లో అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఒక చర్చ ఏం జరుగుతుందంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విధానం ఏముందో దాన్నే ఫాలో అవ్వని అధికారులు చెప్తున్నారని. టోకెన్లు ముందు ఇవ్వటం కానీ లేకపోతే ఆన్లైన్ బుకింగ్ కానీ ఇలాంటివి ఏమి లేవా? ఈ టీటీడీలో ఇంత అయోమయంగా జరుగుతుందా? ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? అందరికీ నమస్కారం. మాట్లాడండి. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదేమైనా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టీటీడీ ఉన్నతాధికారులు మళ్ళీ సీఎం గారు వెళ్ళి ఏం చేశారు, ఎవరైతే ఆ పైన ఉన్నారో వాళ్ళందరినీ కాపాడే కార్యక్రమం చేస్తా ఎవరినో కిందని గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని బలి చేద్దాం అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కింద వాళ్ళు చేయలేదు అంటే పైన ఉన్న వాళ్ళు పర్యవేక్షణ లేకే కదా. వాళ్ళు ఎందుకు రివ్యూ మీటింగ్లు పెట్టుకోలేదు, దానికి సమాధానం చెప్పట్లా. తర్వాత 1 by 1 వెళ్ళి అక్కడ వాళ్ళని మళ్ళీ ఇప్పుడు సీఎం గారు వెళ్తున్నారు, సీఎం గారు పరామర్శిస్తున్నారంటే మళ్ళీ డిప్యూటీ సీఎం ఏంటి? కాదు, ప్రభుత్వం తరఫున అత్యున్నత అధికారం ఉన్న వ్యక్తి ఎవరు? సీఎం గారు. సీఎం గారు వెళ్ళేటప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం తర్వాత మళ్ళీ మినిస్టర్ అట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోతారో అనేటటువంటి భయాందోళనతో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి వాళ్ళతో పరామర్శించారులేండి. రాజకీయ నాయకులు పరామర్శించారు. మళ్ళీ మధ్యలో లారీలు అడ్డు పెట్టడం, ట్రాఫిక్ ఆపేయడం, తర్వాత చివరిగా ఆ డొక్కు కారు ఒకటి వాడేశారు. ఆ డ్రైవర్ గవర్నమెంట్ బీపీ గారు గవర్నమెంట్ డ్రైవర్ ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అడ్డంకాలు క్రియేట్ చేసి ఆయన వెళ్లకుండా చేయాలంటే కార్యక్రమం చేశారు. చివరికైనా మీరు ఆపితే అవుతారా? ఎందుకంటే ప్రజల మనిషి, ప్రజానాయకుడు అయినా అది ఓకే సార్. సరే, నాయకులు వెళ్ళే సంగతి పక్క పెడదాం. ఇప్పుడు అక్కడ టెక్నికల్ గా ఏదైతే ఆ పార్క్ లో పెట్టారో ఆ పార్క్ లో కనీస అవసరాలు ఇప్పుడు ముందు మాట్లాడిన పెద్ద మనిషి అన్ని క్లియర్ గా చెప్తా ఉన్నారు. కనీస అవసరాలకు సంబంధించిన కూడా ఏం లేకుండా నిన్న జరిగినప్పుడు మీ టీవీలోనే కావచ్చు, విద్యాసాగర్ కూడా ఉన్నాడు అక్కడ, క్లియర్ గా కనపడతా ఉంది. అక్కడ కనబడేటప్పుడు ఆ ఇద్దరు కానిస్టేబుల్, ఒకళ్ళేమో జర్కిని బ్లాక్ జర్కిని వేసుకుని ఉన్నాడు, ఒక అతను ఫుల్ డ్రెస్ లో ఒక కానిస్టేబుల్ కనపడతా ఉన్నాడు. ఆ ఓపెన్ చేసేటప్పుడు మరీ బాధ్యతారాహిత్యంగా, అత్యంత నిర్లక్ష్యంగా అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని కనీసమైన జాగ్రత్తలు తీసుకోకూడదు. మీరు ఎంతమందికి ఉంటే ఎంతమందిని పెట్టుకోవాలి, ఎంతమంది జనం ఉంటే ఎంతమంది పోలీసులు పెట్టుకోవాలి, కనీసమైన ప్రోటోకాల్ పాటించకుండా, కనీసమైన చర్యలు తీసుకోకుండా వీళ్ళు గాలికి వదిలేసినట్టుగా టక్కన డోర్లు తీస్తే ఛార్జింగ్ ఏమవుద్ది? వీళ్ళు ఆ క్రౌడ్ అంతా కూడా ఒకసారి నేను ముందు వెళ్ళాలి, నేను ముందు అనేటువంటి దీంతో కొన్ని బారికేడ్లు ఏర్పాటు చేసి ఒక లైన్ క్యూ ఫామ్ చేసే కార్యక్రమం చేస్తుంటే సరిపోయి ఉండేది. ఎస్పీ ఒకసారి చూడాలి, అది ఇంటెలిజెన్స్ అక్కడ విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నాడు, అతను చూడాల్సిన పరిస్థితి. అంతేందుకండి, ఇప్పుడు చాలా 1,20,000 టికెట్లు టోకెన్స్ ఇవ్వాలని కదా వాళ్ళు 3 రోజులు కలిపి 1,20,000 కదా. మరి అట్లాంటప్పుడు అట్లీస్ట్ చైర్మన్ 1,20,000 ఇదికి సంబంధించిన టోకెన్లు ఇష్యూ చేస్తా ఉంటే ఒక చైర్మన్ వచ్చి చూడండి. అక్కడ నేలలో ఉంది, అక్కడ వాటర్ లో ఉంది, అక్కడ ఏమైనా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు లేదా? పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు కానీ మజ్జిగ కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? ఫుడ్ మా ముసలాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే నీడ కానీ ఉండే కార్యక్రమం చేశారనేది ఈవో కానీ జేఈఓ కానీ ఎవరైనా కానివ్వండి, చైర్మన్ కానీ పెద్ద అధికారులు వాళ్ళు కింద రాలేదా? భూమి మీద నడవరా వాళ్ళు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారు, ప్రధానంగా లోపాలు ఏం గమనించారు? ఆయన బాధ్యులతో కూడా మాట్లాడుతున్నారు. మీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? క్లియర్ చెప్పాను కదండి. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఏ విధంగానూ కూడా వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అక్కడ అంతా చెప్పడం, కనీసం ఆయన అవసరాలకు సంబంధించిన వాళ్ళు లైవ్ లోనే మాట్లాడారు. ఈ మనం ఏదో మాట్లాడుకున్నామో వృద్ధులకు ఆహారం కానివ్వండి, లేదా వాళ్ళు నీడ లాంటిది కానివ్వండి, లేదా క్యూ ఫార్మేషన్ కానివ్వండి, క్లియర్ చెప్పారు. క్యూ అన్న ఒక క్యూ ఏర్పాటు చేసి ఉంటే జరుగుండేది కాదు. అందరినీ ఒకేసారి ఏదో
పశువుల దొడ్లో కట్టేసినట్టుగా ఒక చిన్న ప్లేస్ లో వాళ్ళందరినీ కట్టేసి క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ చేయడం వల్ల వీళ్ళంతా 1 by 1 వెళ్లకుండా వాళ్ళు మీద పడిపోయి అందరూ ఒకేసారి వెళ్ళాలని ప్రయత్నం చేయడం వల్ల జరిగిందని క్లియర్ చెప్పారు. రైట్ సార్, రైట్. వీళ్ళందరినీ బయట పంపించేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడకూడదని రాకుండా పంపించేసేయాలి, డిశ్చార్జ్ చేసేయాలి, త్వరగా వెళ్ళిపోండి. రైట్. ఈ మాఫియాలో ఏంటి? సరే, మళ్ళీ వస్తాను నారాయణమూర్తి గారి దగ్గరికి. గాలి వెంకటేశ్వర గారు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. చాలా క్లియర్గా ఆయన నిన్నటి నుంచి చాలా ఒక రకంగా చెప్పాలంటే హాట్గా మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తున్నాను, నేను క్షమాపణ చెప్పడమే కాదు అసలు టీటీడీ మొత్తం ప్రక్షాళన చేయాలి, ఈ చైర్మన్ దగ్గర నుంచి జేఏఓ దాకా అందరూ వాళ్ళ బాధితులు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, వేరే దారి లేదు అని చెప్పి చాలా సీరియస్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నాను అన్నారు. నా శాఖ కాకపోయినా నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ మాటలు చెప్తున్నాను అంటూ ఉన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఈ ఇన్సిడెంట్ వల్లే ఇంత రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే ముందు నుంచి కూడా ఈ టీటీడీ పాలక మండలి కానీ బహుశా బయటికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈఓ గారికి చైర్మన్ గారికి పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదనేది నిన్న ఓపెన్ అయింది. సో ఇవన్నీ ముందే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సమాచారం ఉండుంటుంది. మరి ఆయన ఒక రకంగా బాస్ట్ అయినట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి కారణం గాలి వెంకటేశ్వర గారు? సార్ మీరు నమస్తే సార్, చెప్పండి గాలి వెంకటేశ్వర గారు. మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభసాయంత్రం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, అవును, అట్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కలిసాం కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్యులుగా ఉన్నారు ఆయన. దానికంటే ముందు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గానే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. దానిలో భాగమే నిన్న అక్కడికి వెళ్ళాడు తప్పితే నారాయణమూర్తి గారు ఏం మాట్లాడమన్నా కానీ మా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు, మా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రానవరు, మా జగన్మోహన్ రెడ్డి పట్టాలు కట్టుకున్నాడు, ఈ చెప్తే అందుకంటే ఏం మాట్లాడలేదు. ఓకే, మనం కూర్చున్నది దేనికి, ఏం మాట్లాడదామని కూర్చున్నాము, దేని గురించి చర్చిద్దామని కూర్చున్నాము, దాని గురించి మాట్లాడడం, దాని గురించి చర్చించాలి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో భాగంగా సార్ ముఖ్యమంత్రి గారిది ఒక తీరు, పవన్ కళ్యాణ్ గారిది ఒక తీరు ఉంటే ఎట్లా అని వస్తున్నా అక్కడికే వస్తుంది, చెప్తాను. సో ఒక ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఇష్యూ మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, ఇష్యూ గురించే మాట్లాడాలి. రాజకీయ నాయకులు అంటే సేవ చేసే తత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం అవుతాం కానీ అధికారం కావాలి, అధికారంతో మేము ఇచ్చేస్తాం అనేది కాదు మాకు తెలిసింది. జనసేన పార్టీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామనే ఒక ఆలోచనతో మొదలైన పార్టీ కాబట్టి మా ఆలోచన విధానం మాకుంటది. ప్రభుత్వంలో భాగం ఎట్ ద సేమ్ టైం ఎంత మీకు చెప్తాను, ఇంకొక పార్టీకి అధ్యక్షుడు తిరుపతి వెళ్ళకూడదునా? కాదు సార్, చర్చ డిబేట్ అవుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు సార్ నారాయణమూర్తి గారు అన్నారు కానీ నా పాయింట్ అది కాదు సార్, డిబేట్ అవుతుంది సార్. నారాయణమూర్తి గారు పాయింట్ అది కాదు. సరే వెళ్తే వెళ్ళారు, ఎంతమంది వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి, రోజా గారు వెళ్ళండి, లేదా మంత్రులు వెళ్ళండి, చర్చ ఇప్పుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కాదు కదా, ఆయన వెనకాల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, చాలా మంది వెళ్ళారు కదా. ఆ చర్చ వదిలేద్దాం సార్, మన పాయింట్ లోకి వద్దాం. నారాయణమూర్తి గారు ఓకే అసలు సమస్య అది కాదు సార్, మీరు సమస్య వదిలేసి వేరేది పట్టుకుంటున్నారు. నారాయణమూర్తి గారు వెంకటేశ్వర గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళకుండా చేయడానికి ఏం చేస్తారు మీరు అక్కడ? అది కరెక్ట్ కాదులేండి గాలి వెంకటేశ్వర గారు ఇది కరెక్ట్ కాదు. మీకెట్లా వెళ్ళాల్సిన బాధ్యత ఉందో ప్రతిపక్ష నాయకుడికి ఆయనకి వెళ్ళే బాధ్యత ఉంటుంది. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా అదే విమర్శించారు, వెళ్ళవట్లేదని. ఆపేదంటే మాకేం పని ఆపడానికి? ఓకే, ఈ కాదు కూడా మాట్లాడుతుంది చెప్తున్నాను. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అదే దాన్ని అందరం కూడా బాధపడతాం. ఎవరు కూడా మనిషి చచ్చిపోవడం కోరుతాం కదా. అవును, మనిషి చచ్చిపోవడం కోరుకున్నటువంటి నేచర్ ఉన్నటువంటిది మీకు. పబ్లిక్ మీటింగ్ లో చచ్చిపోవాలని చెప్పి మీరు ఎట్లా మాట్లాడతారు? ఎక్కడికి వచ్చి ఇక్కడ ఎవరు కూడా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదో దాన్ని ఎవరు సమర్థించరు సార్.
కాదు సార్, నేను అంటుంది గాలి వెంకటేశ్వర గారు, నా పాయింట్ కరెక్ట్ కారణం మీరే సమర్థించడం కాదు. వెంకటేశ్వర గారు, నా పాయింట్ ఏంటంటే, సరే జరిగిన సంఘటనకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా వాళ్ళంతా వెళ్ళి పరామర్శించారు. ముఖ్యమంత్రి గారు కొన్ని చర్యలు తీసుకున్నారు. అడిషనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన వీళ్ళందరూ క్షమాపణలు చెప్పాలి, మొత్తం టీటీడీ ప్రక్షాళన చేయాలి అంటూ ఉన్నారు. ఏంటి ఇది డిమాండ్? ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారా, ఒక పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నారా? ఇక్కడ రెండో ఉంటాయి సార్. ఇక్కడ నేను చెప్తున్నది రెండో ఉన్నాయి. ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడుగానే ఉంది, అట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రిగా ఉంది. నేనైతే తప్పు అనుకోవట్లేదు ఏమి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉందమేమో ప్రజలకు మంచి చేయడానికి తప్పితే, ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు ఇష్టానుసారం చేస్తే చూస్తూ కూరుకుంటారు కదా మేముంది. జవాబుదారీతనం అంటే ఒక రాజకీయ పార్టీగా గెలిచి ప్రభుత్వంలో భాగస్వామ్య సార్. రాజకీయ పార్టీలు అనేది పర్మనెంట్ కాదు కదా. ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పర్మనెంట్, ఆ బ్యూరోక్రసీ పర్మనెంట్. 62 సంవత్సరాలు రిటైర్ అయ్యాక చేయాల్సిన వాడు. ఇక్కడ రాజకీయ నాయకుల వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే ఇంకోసారి గెలిస్తే ఇంకొక 5 సంవత్సరాలు వస్తారు. పర్మనెంట్ కాదు కదా. ఉన్నటువంటి వ్యవస్థ నాశనం అయిపోయినాయి అనేది కదా మా బాధ. మేము చెప్తుంది వల్ల ఆ నాశనం అయిపోయిన పర్యవసనం ఇలాంటి ఎన్ని జరుగుతారు కారణాలు కదా. అవును సార్. కాదు గాలి వెంకటేశ్వర గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడినారు. నారాయణమూర్తి గారు మీరు సీనియర్, మిగతా వాళ్ళు కూడా మాట్లాడినారు. ప్లీజ్ నారాయణమూర్తి గారు, మీరు ఈ రకంగా ఇంటర్వ్యూ రావడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ పాయింట్ మీరు చెప్పారు, వారిని అడుగుతున్నాం. కాదు గాలి వెంకటేశ్వర గారు, ఇక్కడ మీరు విన్నారు అంటే సహజంగా ప్రభుత్వంలో స్పందన ఏముంటుందంటే, ఎంత సీరియస్ యాక్షన్ అన్నా తీసుకునివ్వండి, ఖచ్చితంగా దీని మీద విచారణ జరుపుతాం, సరైన రీతిలో చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు అదే చేశారు. ఒక 2 అధికారులను సస్పెండ్ చేశారు, ఇంకొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. యూజువల్గా గవర్నమెంట్ వైపు నుంచి ఒకటే వాయిస్ ఉంటుంది. సరే 2-3 పార్టీలు కలిసి ఉన్నా కూడా ఎవరి బాధ్యతలు, ఎవరి విధులు వాళ్ళకుంటాయి. కానీ ఇక్కడ సరే జరిగిన పొరపాట్లో ఇప్పుడు ఇందాక మన ప్రభాకర్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్తుంది ఏంటంటే, కాస్త ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉన్నట్టుంది. తర్వాత డైనమిక్గా డెసిషన్స్ తీసుకునే విషయంలో మీరు వాళ్ళు క్లారిటీ ఇచ్చారో లేదో. ఎందుకంటే క్రౌడ్ పెరిగిపోతున్నప్పుడు ఏం చేయాలి, ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళని క్యూలోకి వదలాలా, లేకపోతే ఇంకో చోటుకి డైవర్ట్ చేయాలా, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంది, ఇలాంటివన్నీ టెక్నికల్ పాయింట్స్ ఆయన రైజ్ చేశారు. అవి సరే అక్కడ ఫాలో అయ్యారు లేదనేది ఒకటైతే, రెండవది ఉప ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవుతున్న తీరు కొంచెం మోర్ అగ్రెసివ్గా వాళ్ళందరూ టీటీడీ చైర్మన్తో సహా అధికారులంతా వెళ్ళి ఒక్కొక్కళ్ళని పేరున కలిసి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, వేరే దారి లేదన్న పదం కూడా వాడారు ఆయన స్వయంగా ఆయన వాయిస్తూ. అంటే ఏంటి, కొంచెం ప్రభుత్వం కంటే ఎక్కువ చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అలాగే టీటీడీ ప్రక్షాళన కూడా జరగాలంటున్నారు ఆయన. ప్రస్తుతం టీటీడీ బోర్డు స్ట్రక్చర్లోనో లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తుల మీద హ్యాపీగా ఉన్నట్టుగా లేదు. విద్యాసాగర్ గారు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే మీ ప్యానల్ ఉన్న అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ప్రభుత్వంలో భాగమైనంత మాత్రాన వాళ్ళ అభిప్రాయాలు చెప్పకూడదని కాదు, చెప్పొచ్చు, వాళ్ళ ఫ్రీడమ్ అది. అంటే వాళ్ళ ఫ్రీడమ్ చెబితే ప్రభుత్వ విధానాలు వేరవుతాయా? ఇట్స్ నాట్ మీన్ దట్. అంటే మనం ఏదో సెన్సేషనలైజ్ చేయాలి కాబట్టి దాన్ని కాంట్రవర్షియల్ తిప్పి ట్విస్ట్ చేయాలని చెప్పి మనం మాట్లాడుకుంటే టీవీ డిబేట్ లో అది కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. దాని మీద ఎవరు విభేదించలేదే. ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్ ఏమైనా ఉందా ఎవరికైనా? ఎవరు విభేదించలేదు. ఆయన అభిప్రాయం చెప్పారు. దాన్ని సీఎం గారు ఆలోచించి 12 తీసుకొని దానికి నెక్స్ట్ మీటింగ్ 17వ తారీఖు ఎట్లాగో మా క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ ఎట్లాగా చనిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కండోలెన్స్ చెప్తాం. చెప్పిన తర్వాత ఆ రోజు దాని చర్చ జరుగుతుంది. సంఘటన జరిగి 2 రోజులు అయింది. అగ్రెసివ్ ఏంటి ఇక్కడ? అగ్రెసివ్ ఏంటి? చనిపోతే బాధ ఉండదా? చంద్రబాబు నాయుడు గారు బాధపడలేదా? ఆయన అగ్రెసివ్ గా ఆఫీసర్స్ తో మాట్లాడలేదా? నేను అదే చెప్పాను సార్, ఆయన చర్యలు తీసుకున్నారు కూడా అని చెప్పాను ముందే. ఇప్పుడు ఆయన చిన్న కింద స్థాయి అధికారులు ఏంటి, 2 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐపీఎస్ ని, ఒక ఐఏఎస్ ను అక్కడి నుంచి విధుల నుంచి తప్పిస్తే అది సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్ కాదా? అంటే 2 సస్పెండ్ చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ కాదా? ఓకే. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే స్ట్రింజెంట్ ఎంక్వైరీ కాదా? ఓకే. దాని మీద కమిటీలు వేయలేదు కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఇక్కడ. ఓకే. అంటే రేపో ఎల్లుండో
దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద ఏ లెవెల్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర దాని మీద వేస్తారో, దాని మీద ఎంక్వైరీ ఎవరెవరు పెడతారో, ఎంతమంది ఉంటారో అనేది యూ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే విజయసాగర్ గారు, క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే సాక్షాత్తు చైర్మన్ గారికి ఈఓ గారికి పడట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఒక వ్యక్తి ఒక విషయాలు కాదు కదా. ఒక ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు నీదొకటి నిర్ణయం నాదొక నిర్ణయం ఉంటే నడవదు కదా సార్. అటు డోంట్ మిస్గైడ్. నేను మిస్గైడ్ చేయటం కాదు విజయసాగర్ గారు, స్వయంగా వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే ముఖ్యమంత్రి గారు ఖండించారని అన్ని పత్రికల్లో వచ్చినాయి. కాదండి, నేను మాట చెప్తానండి, సంఘటన మీద ఒకరి మీద ఒక అభిప్రాయ భేదాలు ఉన్నాయి అంతే తప్ప మొత్తం వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మధ్య మనం మాట్లాడితే ఎట్లాగా? సంఘటన మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సమాజంలో ఉంటాయి, ఉండాలి కూడా. అప్పుడే ప్రజాస్వామ్యం అంటారు, దీన్ని డెమోక్రసీ అంటారు. లేకుండా ఎట్లుంటాయండి? కాదు విద్యాసాగర్ గారు, మీరు ప్రజాస్వామ్యం నేను అంటున్నది చెప్పండి. చెప్పండి నారాయణమూర్తి గారు ఒక్కసారి ఆయన మాట్లాడితే నేను మాట చెప్తానండి. మా టైంలో కనుక ఆయన అడ్డు వస్తే నేను గాని గాలి వెంకటరావు గారు కానీ ఆయన తరఫు నుంచి కూడా చెప్తాను, ఫిట్ అయిపోతాం. కాదు నేను నారాయణమూర్తి గారు 1 సెకండ్. విద్యాసాగర్ గారు, నా పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరి మధ్య ఈ ఇష్యూలో ఎవరు బాధ్యత? ఇప్పుడు చైర్మన్ గారు ఏమంటున్నారు, నాకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ లేదని చైర్మన్ గారే చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎలక్టెడ్ బాడీకి మీరు తేడా తెలుసుకోవాలి. ఎలక్టెడ్ బాడీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉద్యోగస్తులు. ఎలక్టెడ్ బాడీ అంటే ఉద్యోగస్తులు. ఆ ఎలక్టెడ్ బాడీ మధ్య మిస్గైడ్ ఉందా, మిస్కమ్యూనికేషన్ ఉందా, వాళ్ళ మధ్య సఖ్యత ఉండి ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ బాడీ కింద డౌన్ స్ట్రీమ్ లో అది మిస్లీడ్ అయిందా, మిస్కమ్యూనికేట్ అయిందా, కుట్ర ఉందా, కుతంత్రం ఉందా అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ తెలుస్తుంది, ఏ ఆఫీసర్ ఎట్లా యాక్ట్ చేశాడు అని. ఇందాక చైర్మన్ గారు కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడే మేము చెబితే అంటే ఏది తప్పు ఏది కరెక్ట్ మేము చెబితే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? ఇంకా కరెక్ట్ కదా. ఒక సంఘటన జరిగింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ తేలుతుంది. ఎవరి పార్టీకి వాళ్ళు చిలువులు పనులు చేసుకొని ఇది కరెక్ట్ ఇట్లుండకూడదు, అది సమన్వయ లోపము, అది సమన్వయ లోపమా? మరి అదిగా సార్ మాట్లాడినట్టే ఎవరికి అందరికి ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి కదా. కాదు విద్యాసాగర్ గారు, ఫిట్ అవుతామని చెప్తున్నా. డెమోక్రటిక్ రైట్స్ ఎవరికైనా ఉంటాయి కదా, ఎవరైతే చెప్తున్నాను. అదేనండి నేను కూడా చెప్తాను. అది ఏ ఉద్యోగస్తుల మధ్య గ్యాప, నిర్లక్ష్యమా, కుట్రనా, కుతంత్రమా, లేదు దాని మీద ఇంకేదైనా కారణం ఉందా అని జ్యుడిషియల్ ఎంక్వైరీ తేలుతుంది కదా. ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఈ రోజు బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ గారు మాట్లాడినా, మేము దాన్ని ఆథరైజ్ చేసాం, తప్పు జరిగింది, ప్రభుత్వం నుంచి క్షమాపణ అడిగాము. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు బోర్డు కొంతమంది సభ్యులు డిబేట్లలో క్షమాపణ చెప్పారు. అంటే ఒక ఇన్సిడెంట్ ని పట్టుకొని దాని మీద మేమేదో మా తప్పు లేదు అని చెప్పలేదు, తప్పు జరిగింది అని ఆథరైజ్ చేస్తున్నాం. ఆ తప్పు ఈ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేకపోతే ఒక్క నిమిషం ఇప్పుడే మీకు ఇంకో బ్రేకింగ్ వార్త కూడా చెప్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో రాకమునుపే కొంతమంది ఆ చతుష్టయంలో ఉన్నటువంటి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లతో మాట్లాడి డబ్బు కవర్ చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పినట్టు ఇప్పుడే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది సీసీ రికార్డ్ లో కూడా రికార్డ్ అయ్యింది. సీసీ రికార్డ్ లో రికార్డ్ అయ్యింది. ఈ చర్చ రాజకీయాల్లో నారాయణమూర్తి గారు మీరు అది కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీలో పెట్టండి. విజయసాగర్ గారు అది కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీలో పెట్టండి. ఒకసారి నారాయణమూర్తి గారు, 1 సెకండ్. ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ రెండు పాయింట్లు.
అంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పారు మామూలుగా ఇలాంటి ఇక్కడ పొరపాటు ఎక్కడైనా జరుగుతుంది, సరే దీనిలో కుట్రుందా, ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా ఇలా చేస్తారా, ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లో తొక్కేసలాట జరగాలి, నలుగురు చనిపోవాలని అది నాకు తెలియదు, మీ అనుభవంలో మీరు చెప్పాలి. అలాంటిది ఏమన్నా ఉంటుందా నాకు తెలియదు. నార్మల్గా ఉండదు, అసలు నిర్లక్ష్యం ఉండదు. వాళ్ళు అసెంబ్లీ అవుతున్నారని ఎంతమంది తెలుస్తుంది? అదే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఆఫీసులు అందరికీ ఇంతమంది వస్తారని తెలుసు, కానీ ఇంటెన్షనల్గా చేస్తారా అది తెలియదు. అది ఒక అంశం అయితే, రెండోది ఇలా జరిగినప్పుడు యూజువల్గా ప్రభుత్వాలు చర్యలు ఏ స్థాయిలో తీసుకుంటారు? ఎందుకంటే టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైం 6 చనిపోవటం అని చెప్తున్నారు. ఒకళ్ళు సరే ముందే ఆరోగ్యం బాగాలేక చనిపోయారు అంటారు, ఇక్కడైతే 5 చనిపోయారు. దాదాపు 4 చోట్ల ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగింది ఒక్క చోటే. మీకు కావాలంటే ఒక్క చోటే తప్పుడు రిపోర్టింగ్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, తప్పుడు రిపోర్టింగ్. ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ బైరాగ్ పెట్టడా మాత్రమే. డోంట్ మేక్ ఇట్ 4. విద్యాసాగర్ గారు చోటైతే 4 చోట్ల అని చెప్తారు. మీకు అన్ని పత్రికలు 4 చోట్ల చనిపోయారు అంటారు విద్యాసాగర్ గారు. మీరు వినట్లేదు పూర్తిగా, అసలు మీరు పాయింట్ వినట్లా. జరిగింది చావులు కారణమైంది. చావులు ఒక చోట నేనే చెప్తున్నాను సార్, మీరు వినట్లేదు. విద్యాసాగర్ గారు మీరు వినాలి. ఫస్ట్ తొక్కేసలాట 4 చోట్ల జరిగింది అని చెప్తున్నాను నేను. దయచేసి వాడకండి. అలిపిరి దగ్గర తొక్కిసలాట తోపులాట జరగలేదా? సంబంధించిన విషయం ఇది. అలిపిరి దగ్గర రిపోర్టింగ్ చేస్తే అరే మీరు వినండి, మీరు ఫస్ట్ వినండి. నేను రిపోర్ట్ చేయడం కాదు, నేను పత్రికలో వచ్చి తీసుకొని మాట్లాడుతాం. విద్యాసాగర్ గారు వినండి. పద్ధతిగా లేదు. ఒక డిబేట్ లో సిస్టమేటిక్ డిబేట్ లో విద్యాసాగర్ గారు వినండి. మీరు వినండి, నేర్చుకోండి ముందు కొంచెం. నేను చదివింది చెప్తున్నాను. అరే నారాయణమూర్తి గారు ఆయన నన్ను కామెంట్ చేస్తున్నారు, మీరేంటి రియాక్ట్ అవుతారు? నేను ఆన్సర్ చేస్తా కదా. బూతుపత్రిక చదువుకొని ఏదో బూతుపత్రి రాసింది రైట్, ఓకే. రైట్ అండి, ఓకే. సార్ వేరే నారాయణమూర్తి గారు నా దగ్గర బూత్ ఛానల్స్ లేవు, లేకపోతే అనుకూల ఛానల్స్ లేవు, ఆ చర్చ వదిలేద్దాం. కానీ ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు, సో దీనికి చర్యలు అంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఖచ్చితంగా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు యూజువల్గా ప్రభుత్వం నుంచి చర్యలు ఎలా ఉంటాయి? అంటే ఏ స్థాయి వరకు? ఇంత పెద్ద ఈవెంట్ ఇది, అంటే ఈవెంట్ అంటే మీరు ఈవెంట్ కానీ ఒక స్పెషల్ అకేషన్ ఈవెంట్ కాకపోతే, ఇప్పుడు మనకి సమ్మక్క సారలమ్మ ప్రత్యేకంగా ఆ టైంలోనే ఈ ఈవెంట్, వీడియో చాలా కొద్దిమంది పోతారు అక్కడికి. బట్ తిరుపతి ఎప్పుడూ రష్ ఉంటుంది, ఇది ఒక ప్రత్యేక సందర్భం, విపరీతంగా రష్ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు ఎలా ఉంటాయి? ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఎవరిని ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఇది సంఘటన జరిగింది కాబట్టి, ఓకే, ఇది ఆ సంఘటనని చెప్పండి సార్. ఎవరి నెగ్లిజెన్స్ వల్ల, ఎవరు సరైన సమయంలో సరైనటువంటి డెసిషన్ తీసుకోనందువల్ల, లేకపోతే ఎవరు తమ బాధ్యతని నిర్వర్తించలేకపోవడము, లేకపోతే అక్కడ పెట్టినటువంటి అధికారులు వాళ్ళ కాంపిటెన్సీ లేకపోవడము జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళ పైన ముందు దాన్ని స్టడీ చేయాలి. ఓకే, ఇంతమంది వస్తారా రారా అని ఎక్స్పెక్ట్ చేయలేదా? చేసినా కూడా మీరు దానిపైన సరైనటువంటి అధికారులను అక్కడ నియమించలేదా? లేదా ఇంతమంది వస్తారన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏంటి, ఇలాంటివి ఏమైనా ఆలోచించారా లేదా అనేది వాళ్ళ పై అధికారులను ఉంటుంది. ఇప్పుడు టీటీడీలు నెక్స్ట్ ఎవరు అక్కడ లోకల్గా కింద ఒక జాయింట్ జేఈఓ ఉంటారు, తర్వాత ఇంకొక అధికారులు ఉంటారు, అసిస్టెంట్ జేఈఓలు ఉండొచ్చు. వాళ్ళు ఇది డైనమిక్ అనమాట, ఒక్కసారి సడన్ గా జరగదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీ అవుతున్నారు అనేది మెసేజ్లు వస్తాయి. ఇక్కడ చాలా మంది వచ్చారు, ఇక్కడ ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది అనేది. వెంటనే అక్కడికి పోయి ఏదైనా ఒక ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఉండాలి ఒకటి. రెండోది, అవి తీసుకోలేదు అంటే ఎవరో సమర్థవంతంగా దీని గురించి హ్యాండిల్ చేయలేదు అనేది అర్థమైపోతుంది. వాళ్ళు ఎవరు అనేది నిర్ణయించాలి ఒకటి. రెండోది, ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఇది ఇక్కడ జరిగింది, రేపు ఇంకో చోటు జరుగుతుంది, జరగకుండా ఉండాలి
అనేది ప్రయత్నం అన్నమాట. అది జరగకుండా ఉండాలని చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు తీసుకుపోయే చర్యలు ఎప్పుడైనా సరే రెండు విషయాల కోసం చేస్తారు. ఒకటి, జరిగిన దాన్ని ఎవరు తప్పు చేసి ఉంటారు, ఎవరు బాధ్యతారహితంగా బిహేవ్ చేశారు, ఎవరిని మనము రెస్పాన్సిబుల్ చేయాలి అని రెస్పాన్సిబుల్ చేయాలి అనేది ఒకటి. రెండవది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చెప్పేది. ఇప్పుడు రేపు పబ్లిక్గా చెప్తారనుకోండి, ఇది చేసింటే ఇది జరిగిండకపోయిండొచ్చు, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలి అంటే ఈ అధికారులే కాదు, ఏ అధికారులైనా సరే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఇలాంటివి అనేది సామాన్యంగా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రేపు ఏం చర్యలు తీసుకున్నా ఈ రెండు ఉంటాయి. ఒకటేమో భవిష్యత్తులో జరగకుండా ఉండాలి, ఇప్పుడు జరిగిన దాంట్లో ఎవరైనా కారణం ఉన్నారా, వాళ్ళు సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించారా, ఇవి రెండు చూస్తారు. రైట్. నారాయణమూర్తి గారు, ఇక్కడ ఒకటి మీకు ముందు రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి, మధ్య మధ్యలో ఇంటర్వ్యూని కావద్దు. స్ట్రైట్గా మీ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ ఉండాలి ఆబ్వియస్లీ. నిన్న ఆయన అక్కడ మాట్లాడుతూ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉన్న కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా అక్కడే ఉంది అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా? ఏ స్థాయి అధికారులు ఇక్కడ ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఆ డేటా ఏమన్నా ఉందా? అంటే ఉట్టిగా బట్టగాల్చి మీదేయటం కాకుండా స్పెసిఫిక్గా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? నిజమే కదా సార్. ఇప్పుడు పోలీసులు అంతా 3 రోజుల పాటు 6, 7, 8 3 రోజులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు సహజంగానే వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు ఎందుకుంటారు సార్? ఇక్కడ 5,000 మందిని ఇక్కడ భద్రత కోసం ఏర్పాటు చేశారని ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. అదే అంటున్నా కదా, దీన్ని విస్మరించి ఎక్కడున్నారు లేరు కదా. మీ టీవీలో చూసా, నేను విజయసాగర్ కూడా ఉన్నాడు నాతో పాటు. మీ టీవీలో చూస్తే ఆ విజయం చేయండి, నిలబడ్డానికి ఆ విజయం చేయండి కూడా కనపడుతుంది. ఇద్దరు కానిస్టేబుల్, ఒకళ్ళేమో జర్కన్ వేసుకొని ఉన్నారు, ఇంకొకరు ఫుల్ టెస్ట్ లో ఉన్నాడు. అదే కనపడతాయి చూడండి. మీ విజయం ఇప్పుడు రెడీగా ఉంటే చేస్తే మీరు అక్కడ ఉన్నారు, క్లీన్ కనబడుతూ ఉంది, భద్రత లోపం కనబడుతూ ఉంది, నిర్వహణ లోపం కనబడుతూ ఉంది. అంటే నారాయణమూర్తి గారు మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి తేడా ఉండాలి సార్. నారాయణమూర్తి గారు మా టీవీ విజువల్లో వచ్చిందని చూసి మాట్లాడొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమగ్రంగా డేటా తీసుకొని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా, అది క్లీన్ కనబడుతూ ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని చెప్తా ఉన్నా నేను. ఆయన చెప్పింది 100% నిజం, దానికి నిదర్శనం మీ టీవీ విజయం చెప్తా ఉన్నాను. నేను ఆ స్టేట్మెంట్ చెప్పట్లేదు, మీ టీవీ తప్పు చూపించినా సరే దాన్ని దీనికి సెట్ అవుతుంది కాబట్టి చూపిస్తానని చెప్పట్లా. మీరు నా గురించి తప్పు చూపిస్తారంటే చూపిస్తారు కదా. ఈ టీవీ విజువల్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నాయి నిజంగా, అదే మీదే సాక్ష్యం, మీ టీవీ సాక్ష్యం అని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఏం జరగాలని మీ డిమాండ్ ఏంటి? తప్పనిసరిగా రివ్యూ జరగాలి. ఎందుకు రివ్యూ చేయలేదు? ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ మీరు అన్నట్టుగా ఈవెంట్ ఇన్ ది సెన్స్ 1,20,000 మంది టికెట్లు ఇష్యూ చేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏ రివ్యూ జరిగింది? సీఎం గారు రివ్యూ చేశారా? సీఎం గారు బాధ్యత లేదా? ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అన్నాడు, ఇప్పుడు ఆనంద్ సూర్య ఎవరో ప్రతి దాంట్లో డిప్యూటీ సీఎం చూసుకుంటాడు, ఈసారి ఆయనే టీటీడీ నడిపిస్తాడు, ఏ డెసిషన్ కూడా ఆయన తెలియకుండా జరగకూడదు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతాడు మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా బోర్డు మెంబరు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన స్టేట్మెంట్ ఇప్పించాడు డిప్యూటీ సీఎం, ఆయన చూసుకుంటాను లేదు. అది చైర్మన్ ఏం చేస్తాడు? చైర్మన్ రివ్యూ చేశాడా? రివ్యూ చేశాడా? విజయసాగర్ గారు ఒక మాట చెప్పారు, ఎస్పీ రివ్యూ చేశాడా? ఎవరు రివ్యూ చేశారు? కాదు, నారాయణమూర్తి గారు విజయసాగర్ గారు ఒక మాట చెప్పారు. వాస్తవంగా ఎగ్జిక్యూటివ్ వేరు, పాలక మండలి ఎగ్జిక్యూటివ్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ నేను ఏమంటానంటే అపాయింటెడా లేదంటే ఇప్పుడు చైర్మన్ అపాయింట్ చేస్తారండి, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పార్టీ ఉంటుంది అక్కడ, వాళ్ళంతా ఎంప్లాయీస్ ఉంటారు. అయినప్పటికీ కూడా అందరూ బాధ్యులే. ఆయన వచ్చి చూస్తారంటే చైర్మన్ గారు వచ్చి కింద పర్యవేక్షిస్తా అంటే వద్దన్నారు, కానీ ఎవరుందంటారు? ఎందుకు చేయలేదు అంటే మీకు దీని మీద నమ్మకం, దీని మీద మీకు సోయి లేదు, దీని మీద భక్తి లేదు, వీటి మీద మీరు జాగ్రత్తగా చేయాలి, భక్తులను రక్షించుకోవాలి, సిస్టమ్ కాపాడాలి, దాని పేరు పెంపొందించాలి అనేటటువంటి అధ్యాస లేదు మీకు. మీరు పెద్ద వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి ఆ పైన కూడా ఉంటారు, జనం కదా భక్తులు కదా కింద ఉంటారు వాళ్ళు పాపం. ఆ విధంగా ఉన్నారు మీరు. ఏమన్నా జరిగింది ఇది మీరే బాధ్యత చెప్పాడు, మీరే బాధ్యతలే అన్నాడు. ఎందుకు రిజైన్ చేయలేదు వాళ్ళు? రిజైన్ చేయమని సీఎం గారు డిప్యూటీ రిజైన్ చేయమలేదు సార్, అందరినీ కలిసి సాగి చెప్పమన్నారు. రిజైన్ చేయమలేదు.
కానీ ఈయనేమో ఇంటికి వెళ్ళి పరామర్శించమన్నాడు, క్షమాపణ చెప్పన్నాడు Okay. చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి. కానీ ఈయన మాత్రం పిఠాపురం పిలిపించుకున్నాడు మళ్ళా. ఓకే రైట్ సినిమా షోకి వచ్చి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరిని పిఠాపురం పిలిపించుకున్నాడు. అతిగతి లేదు, భోజనం లేదు, నీళ్లు లేవు, వాళ్ళు ఎక్కడ పడున్నారంట. ఎందుకు ఈ కర్మేంటి మాకని చెప్పి వాళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు, ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కూడా. రైట్ అండి. ఇలా ఉంటుంది వ్యవహారం. ఓకే మళ్ళీ వస్తాను నారాయణమూర్తి గారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి అబ్జర్వేషన్స్ ఏంటి, దీని మీద ఎలాంటి ప్రక్షాళన కోరుకుంటున్నారు సార్? చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్జర్వేషన్స్ గానీ మేము కోరుకునేది కానీ ఒకటే సార్, ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగంతో సక్రమంగా ఉద్యోగం చేయండి అనే మేము చెప్తున్నాం. వాళ్ళ ఇబ్బందులు పడమట్లేదు మేము చెప్పేది. ఎవరు విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి అనేదే మా ధ్యేయం. ఏ శాఖ పని ఆ శాఖ సక్రమంగా చేస్తే ఇలాంటివి జరగవు. ఉద్యోగస్తులే కదా. ఎలక్టెడ్ సాగర్ గారు చెప్పినట్టుగా ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ వేరు, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వేరు. ఎలక్టెడ్ వాళ్ళు చెప్తాం వరకే, చెప్తారండి రూపొందిస్తాం చెప్తాం, కానీ ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? పర్మనెంట్ ఎగ్జిక్యూటివే కదా. ఇప్పుడు వాళ్ళు సక్రమంగా చేయమని మేము చెప్తుంది, అంతకుమించి చెప్పట్లేదు. ఇవాళ ధైర్యంగా ప్రభుత్వంలో ఉన్నా కానీ తప్పు జరిగిందని చెప్పగలిగేటువంటి ఒక ధైర్యం కానీ లేదంటే ఒక జవాబుదారితనం అనేది మా దగ్గర ఉంది. ఓకే జవాబుదారితనం ఉంది కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగిందని చెప్పారు. వాళ్ళు ఏమో తప్పేమో కుటుంబంలో చనిపోయిన వాళ్ళకు ఉండే బాధ ఒకసారి మనం వెళ్ళి పరామర్శించి వాళ్ళకి చెప్తారు కదా, పరామర్శిస్తే వాళ్ళకి కొంత బాధ తగ్గుతుంది, ఓట కలుగుతుంది. ఎవరు మనిషిని తీసుకురాలేం. దాని గురించి మాట్లాడేటువంటి మాట్లాడేది మీరు కూడా, ఎందుకంటే మన వల్ల తప్పు జరిగిందనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి అది మన పర్యవేక్షణ కూడా కొంతవరకు తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ వాళ్ళు ఎందుకంటే దానికి స్పందన రాలేదు కదా సార్. ఈ టీటీడీ చైర్మన్ గారి దగ్గర నుంచి కానీ ఈవో గారి దగ్గర నుంచి వెళ్ళి కలుస్తారని కానీ ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం కూడా ఈవినింగ్ జరిగింది అంటున్నారు. నాకైతే సమాచారం లేదు. అలాంటిది ఏదన్నా ఒక కంక్లూజన్కి వచ్చారా? వాళ్ళందరినీ కలిసి క్షమాపణ చెప్పాలన్న కంక్లూజన్కి విజయసాగర్ గారు ఇస్తాను. 1 సెకండ్. ఏమో సార్, ఇప్పుడు వాళ్ళు రేపు వెళ్ళి కలుస్తారమో ఎల్లుండి కలుస్తారమో అదేమి బయటికి రావు కదా. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నాకు వెళ్ళిపోతున్నాను చెప్పలేరు కదా. అది ఓకే అదే మా భావన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట ఒకసారి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అది జవాబుదారుతనం అనేది ఉండాలి అనే దానికోసం మాట్లాడుతున్నటువంటి మాట అది. ఎప్పుడు గతంలో నేను చేశారా? గతంలో ఏదో ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏదో వచ్చి మాట్లాడతాం కాదు. నేను 100 చెప్తాను. కచ్చులూరు బోటు ప్రమాదంలో 39 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టుని కేవలం ఇసుక కోసం, ఇసుక తవ్వుకుంటం కోసం ఆపి సార్ ఇది కాదు తిరుపతి ఇన్సిడెంట్. గాలి వెంకటేశ్వర గారు వాళ్ళ హయాంలో ఎవరు చనిపోయారు, మీ హయాంలో ఎవరు చనిపోయారు, ఈ చర్చ కాదు సార్. మీరు నారాయణమూర్తి ఆపాలంటే నేను ఆపుతున్నాను సార్, మీరు కూడా మధ్యలోనే మాట్లాడుతున్నారు. నేను ఆపుతున్నాను కదా. నారాయణమూర్తి గారు మీకు ఇందాకే చెప్పాను, మాట్లాడినివ్వండి, అందరినీ మాట్లాడినివ్వండి. మీరు ఇంటర్వ్యూ కాదు. ఎస్ గాలి వెంకటేశ్వర గారు, గో హెడ్. అలాంటివన్నీ చాలా చెప్తామండి మేము. అది కాదు సార్. సార్ గాలి వెంకటేశ్వర గారు ఇక్కడ వైసీపీ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు అన్న దాని గురించి అడుగుతా ఉన్నా. ప్రక్షాళన అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నా. ఆయన పదే ప్రతిపక్ష పాత్ర లేదు, అసలు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్షం అనుకున్నాడు. మాట్లాడమంటాం కానీ మాట్లాడే ముందు ఒక రాజకీయ పార్టీకి అధిపతిగా మాట్లాడాలి. మేము అందరూ కోరుకుంటున్నదే. అంతేగాని ఓరికైతే మంది మార్పాలనే సింపుల్ కదా. అది సింపుల్ కదా. మా నాయకుడు మా నాయకుడు ఏం మాట్లాడాడు? ఎక్కడికి వచ్చాం మనము? కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. జనాలు పట్టుకోండి ఆసుపత్రి జనాలు తెచ్చుకుని ఆసుపత్రి పోయి సీఎం నడిపించుకుంటాడా? పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అట్లా అడిస్తే ఆయన కోప్పడ్డారు వచ్చింది సార్. కాదు గాది వెంకటేశ్వర గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే కూడా అట్లాగే నినాదాలు ఇచ్చారు, ఆయన కోప్పడ్డారని కూడా వార్తలు వచ్చినాయి. అదేనంటే మేము ఆపాము, చూసుకుంటుంటాడు. అరే పరామర్శించడానికి ఆయన వచ్చి మాకెట్లా చెప్తారు. మేము చెప్పేది రైట్. ఓకే ఒకసారి జవాబుదారితనంగా మేము ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఇవాళ మేము తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకుంటామని చెప్తున్నాం. వాళ్ళకి కాదు కదా, వాళ్ళకి ఇంట్లో ముస్తాసులు పడుకుని ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఎవరైనా జరిగిన రైట్ పరామర్శించడానికి వెళ్తారని మీరు రైట్ సార్. కాదు సార్, ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఇంత ఆవేశంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఒక్కసారి మళ్ళీ వస్తారు గాలి వెంకటేశ్వర గారి దగ్గర.
నాయకులు ఉన్నతంగా నేర్చుకోవాలి. Yeah, విజయ్- రాజకీయం అనేది మన స్వార్థం కోసం కాదు, మన స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం ఏం కాదు సార్, చేస్తున్నారు. మీరు చెప్తున్నది కరెక్టే. గాది వెంకటేశ్వర గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రత్యక్షంగా క్షమాపణ చెప్తున్నా అన్నారు, నేను చాలా కదిలిపోయానన్నారు, వాళ్ళందరూ బాగా చూసి ప్రభుత్వం తరపు నుంచి కూడా సారీ చెప్తున్నారు, అందరూ వెళ్ళి సారీ చెప్పాలని కోరారు, ప్రక్షాళన కోరుతున్నారు. సహజంగా ప్రభుత్వం స్పందించే పద్ధతికి కొంచెం భిన్నంగా ఉంది, దాని మీద చర్చ, అంతకంటే ఏం లేదు. ప్రభుత్వం స్పందించి ఇప్పుడు చంద్రబాబు గారు సార్ మా కోసం కాదు అంటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకులాగా ఏది ఎండిపోతే మాకెందుకు, ఎవడు చేస్తే మాకెందుకు, మనకు కావాల్సిన దోసుకోవటమేను, దోసుకెళ్ళి సంచుల్లో పెట్టాలని కాదు కదా. రైట్, ఓకే. మేము మీరు మాత్రం మీకోసం కాదు, తెలుగుదేశం మాత్రం వాళ్ళ సొంత విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు, నా గాది వెంకటేశ్వర గారు కొంచెం సేపు విద్యాసాగర్ గారు ఎస్, మీరు గాది వెంకటేశ్వర గారు కైండ్లీ కోఆపరేట్. ఎట్లా విడదీస్తామన్నా, విడదీసే పని మీకు అవసరం లేదు. ఇవాళ ఇద్దరు నాయకులు కాబట్టి ఇద్దరు నాయకులు వెళ్ళారు, ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడిస్తారు, సమన్వయం చేసుకుంటాం. నువ్వు వచ్చేసి అదొకటి ఇదొకటి ఎవరు చెప్పారు మీకు? ప్రజలు చేస్తున్నారు, తెలుగుదేశం మాత్రం వాళ్ళ సొంత సలహాల కోసం. ఒకసారి విద్యాసాగర్ సార్ ఇక్కడ ఎవరైనా నా చర్చ కాదు సార్, మీరు ఇద్దరు డివైడ్ చేస్తున్నారు. నారాయణమూర్తి గారు, మీరు నలుగురు వెళ్ళండి, వాళ్ళు 10 మంది వెళ్ళండి, పేషెంట్కి లేని బాధ నాకెందుకు మీకెందుకు, అది వదిలిపెట్టండి. కానీ ఒకసారి విద్యాసాగర్ గారు, ఇందాక మీరు చాలా సీరియస్గా ఖండించారు. నేను చెప్తున్నది తప్పు అయితే మీరు అధికారికంగా ఒక ప్రకటన, నేను ఇప్పుడు బ్రేక్లో తిరుపతి హెచ్ఎంటీ రిపోర్ట్ దగ్గర సమాచారం తీసుకొని చెప్తున్నా, నిన్న కూడా మాట్లాడాం, అన్ని పత్రికలు వినండి పూర్తిగా. మీరు ఇది కరెక్ట్ కాకపోతే ప్రభుత్వం, ఎందుకంటే ఇది గుడ్ ఇంట్రెస్ట్ చెప్తున్నా, 4 చోట్ల ప్రాణాలు పోయినాయని ఎవరు చెప్పలేదు విద్యాసాగర్ గారు. జీవకోన, అలిపిరి, బైరాగి పట్టెడ, శ్రీనివాసం 4 చోట్ల కొంత తొక్కిసలాట జరిగింది, 2 చోట్ల ప్రాణాలు పోయినాయి. ఇది అన్ని పేపర్లు అన్ని టీవీలో కామన్గా వచ్చింది. ఇది కాదు అంటే కరెక్ట్ చేయండి, తప్పలేదు. ప్రభుత్వం నుంచి కాదు ఒక చోట జరిగిందంటే మీరు అది వివరణ ఇవ్వండి. వివరణ కాకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు రాంగ్ దీనిలో ఉంటే దాన్ని సరి చేయండి. కానీ రాంగ్ రిపోర్ట్ నాకు అందిన సమాచారం మేరకు నేను చెప్తున్నా. విద్యాసాగర్ గారు వెరిఫై చేసుకోండి. అంటే నేను వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ రిపోర్టర్ అడగండి, లోకల్ రిపోర్ట్ ఆయన వెరిఫై చేసుకోమని చెప్పండి. ఐ డోంట్ వాంట్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ రిపోర్టర్, ఫ్రమ్ యువర్ ఎండ్. నేను మిమ్మల్ని మా రిపోర్టర్ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోమని చెప్పలేదండి. నేను చెప్పింది తప్పు అయితే నేను నా సొంతంగా చెప్పలేదు. విజయసాగర్ గారు కైండ్లీ లిసన్. నేను చెప్పింది తప్పు అయితే నేను సొంతగా చెప్పలేదు, అన్ని పత్రికల్లో అన్ని టీవీల్లో వచ్చింది చూసుకొని చెప్పాను. మీరు ఒకవేళ ప్రభుత్వం నుంచి తప్పు ఇలా మిస్గా వెళ్ళింది అనుకుంటే ఒక చోట జరిగిందని ఒక ప్రకటనిస్తే మంచిదే ఉంది, అది మీ స్ట్రాటజీస్ అప్ టు యూ. ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్తారు దీని మీద? టీటీడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగిందంట ఉన్నారు, దీనిలో పాలక మండలిది రాబోయే ఇంకా 8 రోజులు 9 రోజులు ఈ మన వైకుంఠ ద్వార దర్శనం వల్ల ఉన్నాయి. ఇప్పట్లో నిన్న కూడా చాలామంది ఈవెన్ మన టీడీపీ నాయకులు కూడా మాట్లాడింది, ఆన్లైన్ కొంత ఇచ్చుంటే బాగుండేది అన్నది ఒకటి వచ్చింది చర్చ. రెండోది తిరుపతికి సంబంధించి స్థానికులకు ఒక 10,000 మందికి ఈ 1/4 లోకల్ వాళ్ళకి ఇస్తారు, ముందే ఇస్తారు వాళ్ళకి విడిగా. అది ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు కూడా వచ్చి ఈ క్రౌడ్లో కలిసిపోయారు, దాని కారణం కూడా తొక్కిసలాట జరిగిందని ఒక వార్త వచ్చింది. అది నిజమో కాదు మీరు తిరుపతి మీకే తెలియాలి కరెక్ట్గా. ఈసారి అది అలా పెట్టలేదు, లోకల్స్కి సపరేట్గా రిజర్వేషన్ లాగా పెట్టలేదు, కొంత కోట అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీన్ని సరిచేసే నిర్ణయాలు ఏం తీసుకున్నారు, అది ఇంపార్టెంట్. మీరు చెప్పిన 3 అంశాలు కూడా రాంగ్ రిపోర్టింగ్. ఓకే, దీపక్ రెడ్డి గారు చెప్పారు నా డిబేట్ లో, అందుకు చెప్తున్నా. దీపక్ రెడ్డి గారు స్థానికుడు కాదు, ఆయనకి ఏం సమాచారం ఉందో నాకు తెలియదు, మీకున్నటువంటి సమాచారం ఆయనకు ఉంటుంది అనుకుంటాను. ఎక్కడైతే బైరాగ పట్టాడు అనేది ఉందో అది స్థానికుల కోసం ఏర్పాటు చేసింది, ఫండమెంటల్ పాయింట్ అది. అక్కడ స్థానికుల కోసము అంటే టీటీడీ ఉద్యోగుల కోసము ఏర్పాటు చేసిన కేంద్రంలో బయట నుంచి కొంతమంది అక్కడ చేరడం వల్ల జరిగిన సంఘటన. బయట నుంచి వచ్చిన వాళ్ళు ముందే పంపించేయాలి కదా సార్, మీరు ఇక్కడ ఇది ఓన్లీ టీటీడీ ఎక్కడికి పంపిస్తారండి? ఎక్కడికి పంపిస్తారు? అక్కడ ఇవ్వరు కదా సార్. ఎట్లా హౌ యు ఐడెంటిఫై దట్ ఇది లోకల్ టీటీడీ ఉద్యోగులకేనా తిరుపతి స్థానికులు అంటారండి, స్థానికులు. నేను అదే అడుగుతున్నా, విజయసాగర్ గారు కొంచెం పాయింట్ ఇప్పుడు మాట్లాడద్దండి, చెప్తాను. చెప్పండి. ఇప్పుడు సెంటర్లు ఓపెన్ చేస్తారు, అది స్థానికుల కోసం పెట్టారు. అది
అంటే తిరుపతి ఆధార్ కార్డు ఉంటే అలా అనుకోవచ్చా? రోడ్లో ఎట్లా చెక్ చేస్తారండి? వాట్ ఈస్ ద క్వశ్చన్ యువర్ అంటే ఆస్కింగ్? మీరు ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ యువర్ ఆస్కింగ్ క్వశ్చన్? మీరు వినండి క్వశ్చన్, మీరు వినండి. మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్పే విద్యాసాగర్ గారు, మీరు absolutely you are out of control. మా ఇద్దరి మధ్య సంభాషణ నువ్వెందుకు దూరుతావా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. Absolutely, మీరు అసలు వినట్లా. లేదా నీకు ఇంతమంది ఇన్నిసార్లు చెప్పించుకుంటావా? చాలా అసహనంగా ఉన్నారు విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు, నారాయణమూర్తి గారు మీరు అసలు మంచి కీలకమైన పాయింట్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి సరి చేసుకునే ప్రయత్నం ఏదైనా ఉంటే అది కాదండి. మీరు రాంగ్ రిపోర్ట్ చేస్తే కరెక్ట్ చేసే బాధ్యత మా మీద ఉంటది. నేను చెప్పాను, నేను దానికి క్లారిటీ ఇచ్చాను. రాంగ్ రిపోర్టింగ్ అంటే మళ్ళీ 1,00,000 సార్లు చెప్తా, యువర్ డూయింగ్ రాంగ్ రిపోర్టింగ్. వదిలేండి కానీ దీని సంగతి చెప్పండి. ఇప్పుడు బైరాగి పట్టేట స్థానికులకని మీరు అన్నారు, ఆ సమాచారం అక్కడ ఉన్న అధికారులకు ఉన్నదా? ఫస్ట్ పాయింట్ తెలుసండి. వినండి సార్, మీరు క్వశ్చన్ అవ్వకముందే మీరు మాట్లాడతారు, మళ్ళీ ఏమంటేనే మీకు కోపం. ఇంత పొత్తు క్వశ్చన్ అడిగితే ఎట్లాగా టైం లేనప్పుడు? అరే వినండి, నాకు అర్థమైంది కదా. మీరు క్వశ్చన్ వినండి పూర్తిగా. స్థానికులు అంటే తిరుపతి లోకల్సా టీటీడీ ఉద్యోగుల? నంబర్ 1. అరే స్థానికులు అంటే అర్థం ఏంటంటే తిరుపతి ఉద్యోగులు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, మీరు ఫ్యామిలీ తిరుపతిలో ఉంటే నేను కూడా ఉండొచ్చు. తిరుపతి స్థానికులు అర్థం అది. వినండి, తిరుపతి స్థానికులు ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డు ఏదో గుర్తు ఒకటి సార్, ఒకటి గుర్తు పెట్టుకోండి సార్. మీరు ఊరికే దాన్ని ఏదో కలగూరు గంప చేసి నేను కలగూరు గంప క్వశ్చన్ అడిగితే మీరు కలగూరు గంప అంటే నేను ఇంత స్పెసిఫిక్ అడుగుతున్నాను క్వశ్చన్. ఆన్సర్ అంటే మీరు అడిగారు కదా, చెప్పండి. ఎన్నిసార్లు ట్విస్ట్ చేసి అడుగుతారు? అరే మీరు అసలు క్వశ్చన్ ఫస్ట్ టైం అడిగాను సార్, నేను ట్విస్ట్ చేయలేదు. మీ క్వశ్చన్ 3 నిమిషాలు మీ క్వశ్చన్ నేను ఇప్పుడు సరే చెప్పండి, 4 నిమిషాలు ఆన్సర్ చెప్పండి. అడగడంలో ఉపయోగం ఏముంటది కటారి గారు? 4 నిమిషాలు ఆన్సర్ చెప్పండి, 4 నిమిషాలు ఆన్సర్ చెప్పండి. అడిగారు, జవాబు చెప్పాలి, అలౌ చేయాలి కదా, చెప్పండి ఆన్సర్ చెప్పడానికి. గో హెడ్. అది స్థానికుల కోసం ఏర్పాటు చేసింది, అది అందరికీ తెలుసు. లాస్ట్ బిఫోర్ ఇయర్ వైసీపీ ప్రభుత్వం కూడా అక్కడే చేసింది. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ సమ్హౌ అక్కడికి వేరే క్రౌడ్ వచ్చింది. ఇట్ కెనాట్. అది మోర్ ఓవర్ ఏంటంటే నెక్స్ట్ డే 5 గంటలకు టికెట్లు ఇస్తారు. నెక్స్ట్ డే 5 గంటలకు టికెట్లు ఇస్తారు. సాయంకాలం 4 గంటలకే వచ్చేసారు. క్రౌడ్ ఎట్లా వస్తారు? హౌ యూ చెక్? సార్ మీరు ఒక అధికారి ఉన్నారు, ఎట్లా మెకానిజం? ఒక నిమిషం ఉండండి, మెకానిజం అధికారిని అడుగుతారు. ఒక నిమిషం ఉండండి, మీరు చాలా గొప్ప చెప్తున్నారు. కంప్లీట్ చేయండి. మీరు ఎలా వెరిఫై చేస్తారని అడుగుతున్నారు, దాన్ని అట్లా కాదండి. ఎక్కడో దూరంగా కూర్చొని క్వశ్చన్ వేయటం రాలేయటం కాదు కదా. మీరు ఆన్సర్ చెప్పండి సార్, మీకు ఎలా వెరిఫై చేయొచ్చో మీకు తెలిస్తే చెప్పండి. అరే మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు ఎందుకు ఇన్సెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు అడిగే 4 నిమిషాలు జవాబు చెప్పన్నారు కదా. చెప్పండి. మీరు హోల్డ్ చేయండి ఫస్ట్. మీరు ఓకే, గో హెడ్. మీరు అంటున్నారు ఇందాక బాడీ మీటింగ్ జరిగితే క్షమాపణ ఏం మీకు జవాబు లేదని అంటే మీ రిపోర్టర్ ఏం రిపోర్ట్ చేశాడు? బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు, ఈఓ సభ్యులంతా అవైలబిలిటీ ఉన్న సభ్యులంతా కూర్చొని క్షమాపణ చెప్పడం తప్పు లేదు అని బిఆర్ నాయుడు గారు ఆల్రెడీ చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నలా మొన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజు ఇంకా వీళ్ళు ఎవరు ఇంటికి కూడా వెళ్ళి ఉంటారు, ఎవరు బాధితులు. అంటే వాళ్ళ ఇంటికి పోక మునిపే వీళ్ళు ఇంటికి వెళ్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లెట్ దెమ్ సెటిల్ ఫస్ట్. బాధితుల్ని ఏ రకంగా బాధితులకు చెప్పారు, వాళ్ళ పిల్లలు ఉంటే జీవితంలో సెటిల్ చదువు అంతా కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇస్తాము, 20 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తాము. ఈ రకంగా ఒక నిర్ణయాలు వచ్చాయి జస్ట్ 48 hours. మోర్ ఓవర్ చివరిగా మీరు అడిగిన ప్రశ్న ఒకటి చెప్తారు. చెప్పండి. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఏమని? ఇట్లా జరిగిపోయింది మొత్తం అంతా మ్యాన్ పవర్ అంతా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్. చంద్రబాబు నాయుడు గారు 11 గంటలకి కుప్పం నుంచి లెఫ్ట్. ఎప్పుడు? 8వ తారీఖు. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 9వ తారీఖు సాయంకాలం. 36 గంటల మధ్యలో ఉంది. అంటే ఏమైనా ఆరోపణ చేయడానికి ఏమైనా అర్థం ఉందా? అంటే ఇష్ట ప్రకారం ఆరోపణ చేస్తామా? 9వ తారీఖు కాదు సార్, 8వ తారీఖు రాత్రి జరిగింది ఇన్సిడెంట్. ఫ్రీజ్ అయింది. ఒకసారి సార్ లాస్ట్లో ఒక సెంటెన్స్ చెప్పండి. ఇందాక అది స్థానికులకే అని ఆయన విద్యాసాగర్ గారు, ఆయన స్థానికుడు కూడా తిరుపతికి 11 గంటలకు ఆయన వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలకు జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి మీరు చెప్పుంటే ఆరోపణ కరెక్ట్ అయ్యేదేమో. అంతగా ఎప్పుడో కొన్ని గంటల తర్వాత జరిగినటువంటి సంఘటనకు దానికి ముడిపెట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? 200 మంది హాస్పిటల్ చొచ్చుకొని వచ్చేసి కనీసం సెలైన్ ఎక్కిస్తున్న దాన్ని కూడా తీసి పక్కన పడేస్తుంటే
జగన్ అని చెప్పి జిందాబాద్ కొడుతుంటే హాస్పిటల్కి వచ్చి Okay. ఇది ఆ కల్చర్ రైట్ విద్యాసాగర్ కల్చర్ ఇది విద్యాసాగర్ వాళ్ళ కల్చర్ మీ కల్చర్ గురించి కాదు కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు ఇది వారు విద్యాసాగర్ గారు లోకల్ పర్సన్, ఆయన స్పష్టంగా ఈ బైరాగిపట్టి అన్నది స్థానికులకే, అంటే తిరుపతికో జిల్లాను ఏదో ఒక స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్ పెట్టుకొని ఉంటారు, వీళ్ళకి మాత్రం అక్కడ టీడీ ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడికి వేరే వాళ్ళు కూడా వచ్చారు, చనిపోయిన వాళ్ళంతా తిరుపతి తిరు వైజాగ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఈ సెగ్రిగేషన్ ఇక్కడ ఓన్లీ తిరుపతి వాళ్ళకైనా అనౌన్స్మెంట్ స్థానికులకే లేదా ఆధార్ కార్డు చూసి మిగతా వాళ్ళని పంపించడం అలాంటిది ఏదైనా జరిగే ఏర్పాటు ఉండదా? యాక్చువల్గా నాకు అంటే మనం సబ్జెక్ట్ కరెక్షన్ నాకు కూడా తెలియదు. ఓకే, ఈ పర్టికులర్ ప్లేస్ లో ఎక్కడైతే ఇది బైరాగిపట్టి జరిగిందో దగ్గర అది లోకల్ పీపుల్ కన్నప్పుడు లోకల్ పీపుల్ అనేది ఒక బోర్డు లాంటిది పెట్టాలి, అది అనౌన్స్ చేయాలి, ఇక్కడ వేరే వాళ్ళు ఉంటే చేయకూడదు. రెండవది అది ముందే చెప్పి పెడితే అంటే అందరికి ఏ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లోనూ అందరు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, రావచ్చు, వచ్చాకైనా పంపించాను. నేను రెండు ఉంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు అక్కడికి ఎట్లా చేరుతారు? అవును, బస్ ద్వారానో ఆటో ద్వారానో ఏదో దానివల్ల మీన్స్ ద్వారా ఒకసారి మీరు సిటీలో అనౌన్స్ చేసి ఉంటే నవేడేస్ ఎన్ని రకాల మీడియా ఉంది కదా, పేపర్లో రాస్తారు లేకపోతే టీవీలో చెప్పిస్తారు. సో వాళ్ళు ఇది ఈ పర్టికులర్ ప్లేస్ లో ఓన్లీ లోకల్ అన్నప్పుడు ఈ తీసుకుపోయే వాళ్ళు కూడా చెప్తారు అక్కడికి పోతే మీకు చెప్తారు, మీరు పోవాల్సిన మిగతా 9 చోటుకు పోవాలి, ఆటో వాళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు తీసుకుపోరు, అక్కడ దింపిరారు, వచ్చినారే అనుకుందాం, అక్కడ ఏదో బోర్డు పెడతారు, బోర్డు పెట్టాలి. ఇక్కడ లోకల్ వాళ్ళకి టోకన్, అందుకే సస్పెండ్ కూడా చేస్తుంటారండి అధికారిని కూడా. ఆడ బోర్డు లేదు, అనౌన్స్మెంట్ లేదు, తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఈ ఆటోలు బస్సు వాళ్ళకి కూడా కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇలాంటివి అది స్పెసిఫిక్ గా వాళ్ళకి లోకల్ పీపుల్ కి అనేది పబ్లిసిటీ లేదు. రైట్ సార్, మొత్తంగా తిరుపతిలో జరిగినటువంటి దురదృష్టకర ఘటన నుంచి ఖచ్చితంగా ప్రజలు, ప్రభుత్వాలు, సిబ్బంది పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కొద్ది రోజుల పాటు జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్ల మీద నిర్ణయం తీసుకోబోతున్నారు? ముందుగా టోకెన్లు ఇస్తారా లేదా ఆన్లైన్ బుకింగ్ కొంత వెసులుబాటు కల్పిస్తారా? ఏర్పాట్లను మరింత పటిష్టంగా చేస్తారన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, గాది వెంకటేశ్వర గారికి, అలాగే నారాయణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.